పట్టణంలోని సత్యరాజు వారి వీధిలో ఉంటున్న రిటైర్డ్ మాస్టర్ గెల్లి బాపన్న గుప్తా ఈ నెల 20న కుటుంబ సభ్యులతో కలిసి ఓం శాంతి దైవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అన్నవరం వెళ్లారు. శుక్రవారం పని మనిషి పగిలి ఉన్న తాళాన్ని గమనించి స్థానికులకు తెలియజేయడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇక బాధితులు ఇంటికి వచ్చి పోలీసులకు తెలియజేసి చూడగా 2 బెడ్రూమ్లు తెరిచి బీరువాలలో బంగారు, వెండి విలువైన వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. ఇక బీరువాలో దాచిన సుమారు 40 తులాల బంగారు వస్తువులు, 5 కేజీల వెండి నగలు చోరీకి గురయ్యాయని గుప్తా కుటుంబ సభ్యులు పోలీసులకు వివరాలు అందించారు. చోరీకి గురైన ఇంటిని రాజోలు సిఐ టీవీ నరేష్ కుమార్, ఎస్ఐబి రాజేష్ కుమార్ పరిశీలించారు. ఇక క్లూస్ టీం, జిల్లా క్రైమ్ టీం రంగంలోకి దిగి దొంగతనం జరిగిన తీరును పరిశీలన చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్ల వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నమస్తే అండి. మాది రాజోలులోని సత్యరాజు గారి వీధిలో ఉంటాం మేము. మా నాన్నగారు గెల్లి బాపన్న గుప్తా గారు. మా నాన్నగారు మా అమ్మగారు సోమవారం మధ్యాహ్నం అన్నవరం వెళ్ళారండి. 4-5 రోజుల ప్రోగ్రాం ఉందని. మళ్ళా నిన్న మధ్యాహ్నం ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చిన పనమ్మాయి చూసి చెప్పిందండి, తలుపులు తీసేసి ఉన్నాయండి మీ తలుపులు అని చెప్పి మా వీధిలోనే ఉండే ఒక మాస్టర్ గారికి వెళ్ళి చెప్పిందండి. వెంటనే వాళ్ళు వచ్చి చూసి మాకు ఫోన్ చేశారు. దారిలో ఉండగానే వచ్చి చూసేసరికి తలుపులు తీసేసి ఉన్నాయి. అది తీరా చూస్తే తలుపులు కూడా లాక్ అది బ్రేక్ చేసేసి లోపలికి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. రాత్రి పోలీసులు వచ్చారు. వచ్చి రాత్రి చూసేసరికి చాలా వరకు రాబరీ జరిగిందని చెప్తున్నారు. ఇంకా మిగతా విషయాలు ఇప్పుడు టీం వస్తారు, తర్వాత తెలుస్తుందని చెప్తున్నారు. వెండి బంగారం కలిపి సుమారుగా 65 లక్షల దాకా ఉంటుంది. నమస్తే అండి.